మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సత్యన్ గారు, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నమస్తే సత్యన్ గారు, ఈ గ్రే మార్కెట్ కి సంబంధించిన న్యూస్ ఒకటి ప్రధానంగా మనకు బిజినెస్ సర్కిల్స్ లో వినిపించడం జరుగుతోంది. అవును, సరే, న్యూస్ ఏంటో చదువుతాను. లిస్టింగ్ కు ముందే ట్రేడింగ్, గ్రే మార్కెట్ కు సెబీ చెక్. రైట్. లిస్టింగ్ కు ముందే ఐపీఓలు అలాట్ అయిన షేర్లను విక్రయించుకునే వెసులుబాటును సెబీ కల్పించనుంది. ఇందుకోసం స్టాక్ ఎక్స్చేంజీలతో సంప్రదింపులు కూడా జరుగుతోంది. రైట్. గ్రే మార్కెట్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు సెబీ సిద్ధమవుతోంది. అవును. ఐపీఓలో షేర్లు అలాట్ అయిన మదుపర్లు లిస్టింగ్ కు ముందే వాటిని విక్రయించే మెకానిజాన్ని తీసుకురావాలని యోచిస్తుంది. తద్వారా గ్రే మార్కెట్ కార్యకలాపాలు నియంత్రించాలి అనుకుంటున్నట్లు సెబీ చైర్పర్సన్ మాధవి పురిబుచ్ పేర్కొన్నారంటూ కూడా ఒక వార్త బిజినెస్ సర్కిల్స్ లో గ్రే మార్కెట్ కి సంబంధించిన ప్రధాన అనౌన్స్మెంట్ ఒకటి వస్తుంది. అసలు ఒక్కసారి అసలు ఏంటి గ్రే మార్కెట్ అంటే ఏంటి, అంటే దీని గురించి కొంత ఇండెప్త్ గా మన ఆడియన్స్ కి చెప్పగలరు? గ్రే మార్కెట్ అంటే ఇది అన్అఫీషియల్ మార్కెట్. గ్రే మార్కెట్ అంటే ఏంటంటే, మన దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక రైతు ఉన్నాడు, పండించిండు ధాన్యమో పత్తో మిర్చో పసుపో పండించిండు. అయితే వెమ్మటే ఆయన మార్కెట్ తీసుకుపోడు. మార్కెట్లో దీని యొక్క ధర ఎంత ఉందో ఫస్ట్ ఈ కోతలప్పుడే ఎంక్వైరీ చేసుకుంటాడు. అంటే ఈయన పంటకి ఎంత ధర వస్తుంది ఆ తెలిపేటటువంటి మార్కెట్ని గ్రే మార్కెట్ అంటారు. అది మామూలుగా రైతులకి జరిగేది. మన షేర్ మార్కెట్లో కూడా ఐపీఓలు ఏదైతే ఉందో, ఐపీఓలు అప్లై చేసే ముందే, అప్లై చేయకుండానే అప్లై చేసి మీకు కనుక అలాట్మెంట్ వస్తే ఇంత గ్రే మార్కెట్ ప్రీమియం వస్తుంది అని ముందే మార్కెట్లో కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. చిత్తోర్ గారు అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో జిఎంపీ అని ఉంటుంది, గ్రే మార్కెట్ ప్రీమియం. ఒకవేళ ఏదైతే ఐపీఓ మీరు అప్లై చేద్దాం అనుకున్నారా, ఒకవేళ అప్లై చేసి మీకు అలాట్మెంట్ వస్తే 100%, 150, 200, 50% వస్తుందని గ్రే మార్కెట్ ప్రీమియం చూపిస్తుంది. గ్రే మార్కెట్ అంటే ఏంటిదంటే, ఉదాహరణకి ఉజ్జాయింపుగా నీ వస్తువుకి నీ గనక అలాట్మెంట్ వస్తే, నువ్వు పెట్టుబడి కనుక ఇంత పెట్టినట్లయితే నీకు అలాట్మెంట్ కనుక వస్తే ఐపీఓ లిస్టింగ్ టైంలో ఇంత రావచ్చు అనేది గ్రే మార్కెట్. ఈ గ్రే మార్కెట్ వల్ల ఏం జరుగుతుంది, ఈ మధ్య కాలంలో ఈ గ్రే మార్కెట్ అవేర్నెస్ పెరగటం, ఐపీఓలు బాగా అంటే ఓవర్ సబ్స్క్రైబ్ కావటం, ఈ ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోయిన తర్వాత 3-4 రోజుల్లోనే మనకు 100% రిటర్న్స్ రావటం, ఏదైతే ఐపీఓలో అలాట్మెంట్ వచ్చిన వాళ్ళకి. ఇవన్నీ జరిగేటప్పటికి వ్యత్యాసం ఎక్కువైపోయింది. అంటే ఐపీఓ ప్రైస్కి లిస్టింగ్ ప్రైస్కి వ్యత్యాసం ఎక్కువైపోయింది. అందుకని ఇప్పుడు ఈవిడ అనడం ఏంటంటే, సెబీ చైర్మన్, అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక నిర్వహణ చేశారు, ఒక కార్యక్రమం. అప్పుడు ఈవిడ పాల్గొన్న సందర్భంగా ఆవిడ ఏం చేసింది, మంగళవారం నాడు 21వ తారీఖు నాడు మంగళవారం నాడు ఈ అనౌన్స్మెంట్ చేసింది. ఏమని, ఎవరైతే ఐపీఓ అప్లై చేసి అలాట్మెంట్ వచ్చి ప్రీమియం ఎక్కువ ఉంటుంది అనే బదులు ఈ 3 రోజులు ఐపీఓ క్లోజ్ అయిన తర్వాత లిస్టింగ్ మధ్యలో ఎవరైతే ఉన్నారో అది కూడా వాళ్ళు వీలైతే అమ్మేసుకోవచ్చు గ్రే మార్కెట్ అని ఒక సూచన. అంటే ఏంది, ఇప్పుడు ఐపీఓల భూమి నడుస్తుంది కాబట్టి భారీగా సబ్స్క్రిప్షన్స్ అవుతున్నాయి, లిస్టింగ్ రోజే భారీ లాభాలు వస్తున్నాయి. ఎప్పుడైతే ఐపీఓ సబ్స్క్రిప్షన్ పూర్తయ్యాక లిస్ట్ అవ్వటానికి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లోనే ఈ గ్రే మార్కెట్ కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వీటిపైన నియంత్రణ ఉండదు. అంటే ఏంది, మార్కెట్ బాగుందా ప్రీమియం ఎక్కువ ఉంటుంది గ్రే మార్కెట్, సపోజ్ మార్కెట్ డౌన్ ఉందా గ్రే మార్కెట్ ప్రీమియం తక్కువ ఉంటుంది. దాని మీద ఒక అజమాయిషీ కానీ ఎవరు చేస్తుర్రు అసలు అంతే వస్తుందా, దానికి ఒక నిర్దిష్టంగా ఎవరైతే పారదర్శకత ట్రాన్స్పరెన్సీ ఉండదు. కాబట్టి ఈ గ్రే మార్కెట్ ప్రీమియం బట్టి లిస్టింగ్ రోజు వస్తుంది అని గెస్ చేస్తారు వాళ్ళు, ఎవరైతే సబ్స్క్రైబర్స్ అనుకో, అప్లై చేసిన వాళ్ళందరూ అనుకో. అయితే దీన్ని ఇప్పుడు సెబీ చైర్మన్ ప్రస్తావించడం జరిగింది. అయితే ఇలా అనుకున్నప్పుడు, అమ్మాలి అని అనుకున్నప్పుడు, ఈ మార్కెట్ ఏదైతే గ్రే మార్కెట్ ఉందో దాన్ని కూడా మన అఫీషియల్గా చేయాలి. నియంత్రిత మార్కెట్ అంటే మనం ఐపీఓ అయిపోయిన తర్వాత లిస్ట్ అయితే మనం ఎలా అయితే ఎక్స్చేంజ్లో అమ్ముకుంటామో అలానే దీన్ని కూడా నియంత్రిత చేయాలి అని ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. లిస్టింగ్ ముందే గ్రే మార్కెట్లో ఏవైతే కార్యకలాపాలు జరుగుతున్నాయో అవి ఇప్పుడు జరిగేవన్నీ సరికాదు, కానీ అఫీషియల్గానే అవి కూడా జరిగితే ఒకవేళ మీకు అలాట్మెంట్ అయితే మీరు ఆ వ్యవస్థీకృత మార్కెట్లోనే
మనం అమ్ముకోవటం అనేది దీని మీద రావడానికి ఇప్పుడు ఎక్స్చేంజ్ వాళ్ళతోటి ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని మన సెబీ చీఫ్ మాధవి పురిపోచి గారు చెప్పడం జరిగింది. కానీ ఈ గ్రే మార్కెట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. గ్రే మార్కెట్ ఏదైతే ఉందో ప్రీ మార్కెట్ లో ఎప్పటి నుంచో వస్తాయి. ఉదాహరణకి ఈ సంవత్సరం 2025 సుమారు 1000 IPOలు వస్తున్నాయి. ఈ 1000 IPOలు ఆల్రెడీ గ్రే మార్కెట్ లో మామూలుగానే ప్రీ మార్కెట్ అంటాం, అంటే అన్లిస్టెడ్ మార్కెట్ అంటాం దాన్ని. అన్లిస్టెడ్ ప్రీ ఐపీఓకు రాకముందే లావాదేవీలు జరిగిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకి NSE ఉంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఆ షేర్లు కొని అమ్ముతూనే ఊరు మార్కెట్లో. ఇక్కడ ట్రేడ్ కాదు, ఎందుకంటే ఐపీఓకు రాలేదు కాబట్టి అది ఇష్యూ వచ్చిన తర్వాత అందరూ అప్లై చేస్తే అప్పుడు లిస్టెడ్ అయింది. ఇప్పుడు అన్లిస్టెడ్ షేర్లు ఉంటాయి. ఇప్పుడు NSE అనుకోండి, NSDL అనుకోండి, NCDX అనుకోండి, ఓయో అనుకోండి, టాటా క్యాపిటల్ అనుకోండి, బోట్ అనుకోండి, ఇటువంటివి 1000 కంపెనీలు. ఇప్పుడు రిలయన్స్ జియో ఉంది, ఐపీఓకి వస్తుండు. జిందాల్ ఉంది, JSW స్టీల్, జిందాల్ వాళ్ళవి ఉన్నాయి. ఇప్పుడు అగర్వాల్ ఐ హాస్పిటల్ హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఈ ఐపీఓలకు వస్తున్నాయి. ఐపీఓకి వస్తున్నామని డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ ఎప్పుడైతే ఫైల్ చేస్తారో అక్కడి నుంచి నడుస్తాయి. అంతకు ముందు నుంచి కూడా వాళ్ళు గ్రే మార్కెట్ లో అన్లిస్టెడ్ షేర్స్ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్ వేరే ఉన్నాయి, కొనేవాళ్ళు ఉన్నారు, అమ్మేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ అదంతా కూడా మళ్ళీ ఒక మార్కెట్. దీన్నే అన్లిస్టెడ్ మార్కెట్ అంటారు. అన్లిస్టెడ్ షేర్స్ ప్రీ ఐపీఓ మార్కెట్ అంటారు. ప్రీ ఐపీఓ అంటే ఐపీఓకి రాకముందే లావాదేవీలు జరిగిపోతూ ఉంటాయి. ఇంకా ఎగ్జాంపుల్ ఏంటిదంటే రియల్ ఎస్టేట్ లో ప్రీ లాంచింగ్ ఆఫర్ అంటారు. అంటే ఏంది, శంకుస్థాపన చేస్తారు, కన్స్ట్రక్షన్ 2-3 ఏళ్ళు పడుతుంది, కానీ ఇప్పుడే అడ్వాన్స్ కింద బుక్ చేసుకుంటారు, అడ్వాన్స్ కింద అమ్మేస్తారు. అంటే ముందే బుకింగ్ అయిపోతుంది, అంటే ఆయనకు ముందే పైసలు వస్తాయి, ఈయన కూడా రొటేషన్ చేసుకుంటా ఉంటారు. రైట్, ఈయన తక్కువలో నాకు వస్తుంది అనుకుంటాడు. ఎవరైతే అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుక్కున్నా బయ్యరు, ఈయన ఏమనుకుంటాడు, తక్కువలో వస్తుంది కదా, 2-3 ఏళ్ళ తర్వాత బాగా పెరుగుతుంది కదా, అప్పుడు అమ్ముకుందాం అనేది ఈయన ఉద్దేశం. ఆయనకేంది, మీరు అన్నట్టు ముందు అమ్మేసినా ఇక మన పైసలు వచ్చేసినాయి, ఇక చిన్నగా మొదలు పెడతారు. అంటే 2 ఏళ్ళు సంవత్సరంన్నర టైం ఉంటుంది. బ్రాండ్ని బట్టి ఏది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ సేమ్ ప్రతి ఫీల్డ్ లో ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి రైతులు పంట పండిస్తే కూడా రైతులు కూడా ముందే అమ్మేస్తారు. మిల్లర్స్ ఉంటారు. ఇప్పుడు ధాన్యం పంట వస్తుంది, ధాన్యం పంట నువ్వు కోస్తున్నప్పటికే వాళ్ళు మిల్లర్స్ వచ్చేసి నీ దగ్గర నుంచి కొనేసుకొని వెళ్ళిపోతారు. అంటే నువ్వు కొయ్యటం తీసుకెళ్ళి ఇటమే వాళ్ళకి. అంటే ఒక రేట్ ఫిక్స్ అయింది, నీకు పైసలు అవసరం, నువ్వు కొయ్యలేదు, ఇంకో వారం రోజులకు కొయ్యాలి నువ్వు పంట, నీకు పైసలు ఇచ్చేస్తారు. ఇప్పుడే ఇచ్చేసి నువ్వు వారం పంట అయిపోగానే కొయ్యగానే నేరుగా ఆ మిల్లుకి వెళ్ళిపోద్ది. అది గ్రే మార్కెట్. ప్రతి ఫీల్డ్ లో గ్రే మార్కెట్ ఉంటుంది. కాకపోతే మన షేర్ మార్కెట్ లో ఇప్పుడు మనము ఈ కంటెంట్ మీద సెబీ చైర్మన్ మాధవి పురిపోచి గారు దీన్ని అఫీషియల్ చేయాలనేది ఉంది. ఇంకా మనం లేటెస్ట్ న్యూస్ ఉంటే తర్వాత మనం మన వాళ్ళకి అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.